హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 6 నుంచి 10వ తారీఖు దాకా మా పిల్లలతో నేను వైజాగ్ కైలాసగిరికి వెళ్ళాను. వైజాగ్ పర్యటనకి. అది చాలా బాగుంది. ఇది వచ్చి కైలాసగిరి పైకి వెళ్ళడానికి మనకి రోప్వే పైన పిల్లలు ఆడుకోవడానికి దానికి చాలా బాగున్నది. అన్ని రకాల మనం ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తే ఏమేమి ఉంటాయో అలాగే అన్ని రకాలవి ఉన్నాయి. ఇది పైకి కిందకి జంప్ చేసేది. అలాగే ఇది ఒక బాల్ కింద ఉంది. చిన్నపిల్లలు లోపలికి వెళ్ళి బాల్స్ క్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాల బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్, డ్రింకులు అన్నీ. ఇదేమో క్రొకడైల్ టైప్ ఉన్నది. పిల్లలు బాగా ఎంజాయ్ చేసి పైకి దిగుతున్నారు. ఇది ఫ్రాగ్, కప్ప టైప్. ఇది అటు ఇటు వెయిట్ కింద కూర్చోవటం. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి పైకి ఎక్కి దిగుతున్నారు. వెళ్ళిపోవటం మీద పిల్లలు బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఎంజాయ్మెంట్ మాత్రం ఎటువంటి డోకా లేదు. కైలాసగిరి పైకి ఎక్కితే మీకు మార్నింగ్ అరౌండ్ 10 o'clock వెళ్తే ఈవినింగ్ 5 దాకా చక్కగా ఆడుకోవచ్చు. ఆడుకున్న తర్వాత మీకు నచ్చిన షాపింగ్ చేసి తినడం, తాగడం ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి. మనకు ఒక ఎగ్జిబిషన్ పెడితే ఏముంటాయి అన్నీ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ మగ్స్ మీద పేర్లు. అలాగే మన ఫోటో తీసి దేని మీద కాదు ఫ్రేమ్ కట్టిస్తాడు దాంట్లోనూ. ఇది హార్స్ రైడింగ్, గుర్రం ఎక్కడం, 100 రూపాయలు. ఒక 100 meters చెప్తున్నాడు. ఈ చిన్నపిల్లలు కూడా సేమ్, ఇది కూడా 100 rupees. బైక్స్ ఏమి మహాదేవ్ అడ్వెంచర్స్ అని లోపల ఉంది. ఆ బెలూన్స్ని పేల్చడం, అలాగా ముందుగా వెనక్కి నైకి తిరగటం, ఇవన్నీ సముద్రం పక్కనే ఉన్నాయి. ఇది గన్ అండ్ ఆర్చరీ, 100 rupees. అలాగే ఇది పైకి జంప్ చేస్తే 200. ఇది ముందుగా జరిగేదైతే 100 రూపాయలు. ఈ చిన్నపిల్లలకి రూల్స్ గుర్రం ఎక్కడం. ఇదిగోండి యారోస్ 6 ఇస్తాడు, మనం దాన్ని కొట్టాలి, 100 rupees. చిన్నపిల్లలు ఎవరికైనా బేబీ కేర్ ఫీడింగ్ ఇస్తే ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు. నాకు బాగా నచ్చింది. మన గురించి ఆలోచిస్తుంది గవర్నమెంట్, మన గురించి ఆలోచిస్తుంది అన్నమాట. గొప్ప విషయం అది. పిల్లలు చక్కగా ఆడుకోవడానికి అటు ఇటు వెయిట్ కింద. అలాగే ఇదేమో నత్త ఉంటుంది కదా, నత్త పెంకు ఎలా ఉంటుంది అలా కట్టారు. అమ్యూజ్మెంట్ పార్కు. లోపలికి వెళ్తే రకరకాల సౌండ్స్ తోటి మనల్ని భయపెట్టేలాగా చిన్నపిల్లలకి ఆకర్షించే విధంగా ఉంది. ఎవరు ట్రై చేయండి, బాగుంది. అలాగే ముందు అమ్యూజ్మెంట్ పార్క్ ముందు ఏర్పాటు చేసిన ఈ ఏనుగు విగ్రహాలు కానీ, ఇవి గిరిజనులు వాళ్ళ విగ్రహాలు కానీ చాలా లైవ్గా ఉన్నాయి. చాలా జీవం ఉట్టుపడుతూ ఉంది. చాలా బాగున్నాయి. ఇదేమో కోర్మం టైపు కింద కూర్చోవచ్చు అనమాట. ఇది పైన డొప్ప, తాబేలు డొప్ప. నెక్స్ట్ ఇది నత్త కింద ఉంది. ఇది కూడా బాగుంది. కానీ మొత్తానికి కైలాసగిరి మొత్తానికి చాలా మారిపోయింది. నేను 10 years బ్యాక్ వెళ్ళాను. ఇప్పటికి ట్రెమెండస్ చేంజెస్. ఇది పైనుంచి వ్యూ కింద మనకి బీచ్ కనిపిస్తుంటుంది, రామకృష్ణ బీచ్. అలా కైలాసగిరి పైన తిరుపతి దేవస్థానం అనుకుంటా, అక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారట. ఎవరిని కావాల్స్తే చేయండి. పెద్ద హాల్ ఉంది, మెడిటేషన్ హాల్. కాకపోతే ఇక్కడ ఇది ఉంది, ఇది మెహర్ బాబాదే. మరి హైందవాన్ని నాశనం చేసే దరిద్రం ఇది. ఎవరు ఇది దీంట్లో మాత్రం నిజమైన హిందువు దాంట్లో పోవద్దు. పైన శివుడు శివాలయం ఉంది, లోపల శివలింగం. అలాగే రెస్టారెంట్స్. స్టింగ్ తాగేవాళ్ళు ఆలోచించండి, జాగ్రత్త, వెరీ పవర్ఫుల్ అది. ఇక్కడ ఎక్కువ మంది సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారు వైజాగ్ వచ్చింది గుర్తుగా. ఇదే కైలాసగిరి శివుడు పార్వతి విగ్రహాలు. వీళ్ళ పేరు మీదే ఇది కైలాసగిరి అని ఈ కొండకు పేరు వచ్చింది. ఇక్కడ జనాలు చాలా బాగా ఫోటోలు దిగుతున్నారు. మంచి కోలాహలంగా ఉంది ఇక్కడ. అమ్మ, నాన్న, పార్వతీదేవి, శివుడు. ఇది ఎంట్రన్స్. కార్లు ఇక్కడ దాకా వచ్చేయచ్చు పైకి పార్కింగ్కి, కార్లు, బైక్స్ కూడాను. లేదంటే మన రూపాయలు రావచ్చు 200, లేదంటే నడిచి రావచ్చు. ఇది మొత్తం మ్యాప్. కైలాసగిరి ఎక్కడ దాకా ఉందన్నది, ఎక్కడెక్కడ ఏమన్నది హిల్ టాప్ మొత్తం స్టార్టింగ్లోనే పెట్టారు. అలాగే మీరు ఇంత తిరిగి చూడాలనుకుంటే ట్రైన్కి వచ్చి టికెట్ 120 rupees. డిసెంబర్ 10, 2025. థ్యాంక్ యూ.